ఏమో పులి ఈ చెట్టు పేరేంటి? ఏదో పెద్ద తెలియనట్టు చింత చెట్లు. అయితే అందరూ నీ చుట్టాలన్నమాట. అది ఏమైందిరా? అన్నా వెళ్ళి వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్లగా మీ నాన్న ఇలా రెచ్చిపోతున్నాడు. ఇక ఈ ఆటలు సాగనివ్వను. ఆపేరే వాయించండి మేళాలు. అది 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 రే అది అదెక్కడ్రా చెప్పరా? ఎందుకురా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశారు? నాకెవరు లేరు అనుకుని ఊరోజులు వెళ్ళిపోతున్నాను. అలాగే నువ్వు వెళ్ళిపోదు కానీ నీతో నాకు చిన్న పని ఉంది. ఆ పని కాస్త అయ్యిందనుకో ఈ లోకాన్నే వదిలిపోవచ్చు. అర్థం కాలేదా? ఇది మా బావ ఇంటి బీరువాలో ఉన్న నగలు. పేరు మోసిన దొంగలైన నువ్వు నీ తమ్ముడు ప్రసాద్ వీటిని కాజేశారు. వాటాలు పంచుకునేప్పుడు నీకు నీ తమ్ముడికి పెద్ద గొడవ. ఆ గొడవలో నువ్వు నీ తమ్ముడిని చంపేశావు. ఎరా కోపం వచ్చిందా? కోపం తెచ్చుకునే టైం అయింది. ప్రార్థన చేసుకున్నా. నీ తమ్ముడు ఆత్మ శాంతించాలని ప్రార్థన చేసుకో. ఈ పాటికి వాడు చచ్చుంటాడు. రే నేను అసలు ఎవరనుకుంటున్నారా? నా అక్క కూతుర్ని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటుంటే నేను ఐసిం చిక్కుంటూ పోతాననుకున్నారా? సాంబశివయ్య గారి కొడుకు కూడా ఇలాగే ముహూర్తాలు పెట్టించాడు నా బావ. చివరికి ఏమైంది? వాడిని పైకి పంపడానికి నేను ముహూర్తం పెట్టాను. పైకి పంపాను, ఈ మట్టిలోనే పాతేశాను. ఆశ్చర్యపోతున్నావా? వాడి పక్కనే నువ్వు, నీ పక్కనే నీ తమ్ముడు ప్రసాద్. మీరు విడిపోయినా నేను కలుపుతున్నాను. మాణిక్యం,
దొంగవాడి వెంటనే పోతేయండి వాడి. ఉప్పగా చచ్చింది, నీళ్లు పోసుకు సావడం ఏమో. మీ ప్రియమైన బావమరిది కాజేసిన డబ్బు నగలు ఈ సంచిలో ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకోండి. చేసిన తప్పుని ఎదుటాల మీద వేయడంలో మీ బామర్దిని మించినాడు లేడు. సాంబశివయ్య గారు అబ్బాయి మీ డబ్బు తీసుకుని ఏం పారిపోలేదండి. పాపం ఆ అబ్బాయిని చంపి గొయ్యి తీసి పాతి పెట్టాడు దుర్మార్గుడు. బావా నన్ను క్షమించండి బావా. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. తన కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే తను కంటతడి పెట్టకూడదు. నీతో తను జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆశించాను. కానీ అర్థం కాలేదు. మీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నీకంటూ ఓ కుటుంబం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉండడం తప్పేం కాదు. మీరేం చెప్పదలుచుకున్నారో అది సూటిగా చెప్పండి. ఇది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే, అంతమంది ముందు నువ్వు నీ వాళ్ళు అక్కడ అవమానపడకూడదనే ఆది చేసిన తప్పు నేను చేసినట్టు చెప్పాను. అవును, అది చేసింది మీ అన్నే. ఆ మాట ఆయన అన్నప్పుడు ఆది తీయలేదనాలి కదరా నువ్వు. మాట పడిపోయిందా లేక నాలుగు నోట్లో మడత పడిందా? మరి ఆ నెక్లెస్ నీ జేబులోకి ఎలా వచ్చిందిరా? అదే అర్థం కాదు. నిజంగా నేను తీయలేదురా. నువ్వు తీయపోతే అదే మంచుకొచ్చిందా? పురాణి ఒట్టేయటం మళ్ళీ దొంగతనం చేయడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటే కదా. రే, నేను దొంగతనం చేయాలనుకుంటే నీ పెళ్ళ మెళ్ళది ఎందుకు చేయాలరా? నాకు కావాలని ఆ ఇంట్లో వాళ్ళు ఈ దొంగతనం అంటగట్టారా? నీకు దొంగతనం అంటగట్టడం వల్ల వాళ్ళకేంట్రా లాభం? ఓహో, నీ పెళ్ళం తరఫులు అంటే నీకు పొడుచుకొచ్చిందే. వాళ్ళకి లాభం లేకపోయినా నీకు ఉంటదిరా. రాయుడుకున్న ఆస్తిని చూసి నీ మనసు చెదిరిపోయి ఉంటది. నన్ను వేరు చేయాలనుకున్నావు. అందుకే నువ్వే నా జేబులో నెక్లెస్ పడేసి ఉంటావు. చేయాల్సింది చేసి నా మీద వేస్తున్నావా? పోరా.
వద్దురా. వద్దుంటున్నానా? వద్దురా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాద్ అదే కొట్టుకోకండి రా. కొట్టుకోకండి రా, నా మాట రై రై కొట్టుకోవద్దురా. రే నా మాట రా, చెప్పేది తినండి రా. కొట్టుకోకండి రే, నా మాట రే చెప్పేది కొట్టుకోకండి రే. ఆగరా నువ్వు, ఆగరా. ఏంట్రా చిన్నోడా ఈ గొడవ? చూడన్నా, నేను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలి. అంతేగా నేనేరో దొంగతనం చేసిందే. నేను చేంజింగ్ అవుతాను అనుకున్నా కాలా. పోరా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండరా. ఈ దొంగ నీకు మొహం చూపించారా? చూడన్నా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మనం అన్నదమ్ములుగా పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువగానే ఉన్నారా. నేను పోతాను. నేను పోతేనే కదరా మీ అందరికి మజా. అది పిచ్చిగా బాకు. ఎక్కడికి వెళ్తావా? రారా. అది ఎక్కడికో పోతాను రా. పోతాను. ఊరికే బెదిరిస్తున్నాడు. ఎంత దూరం పోతాడో చూద్దాం. నేను పోతాను. నాకెవరు లేరురా. పోనీ. ఎక్కడికి పోతాడు? పోనీ. రే ప్రసాద్, ఏంట్రా ఇది? రే అది ఆగరా. రే దేవుడా. తిన్న దెబ్బలు చాలేదంట్రా? మాణిక్యం అడ్డలే. ఏవి చెయ్యొద్దా? మీకు బలవంతంగా తాళి కట్టినోని వదిలేయమంటారా? అయ్యో అన్నగారు, మీకు దండం. బలవంతంగా కాదు, ఆవిడ నన్ను ప్రేమిస్తోంది. ఆవిడిష్టంతోనే తాళి కట్టాను. మా ఆవిడికి నాకు బ్రహ్మాండమైన లవ్వు కదూ ఆవిడ. ఏం కూసావురా? ముక్కలు ముక్కలుగా నరికే. చెప్తున్నానా లేదా? వారు చెప్పింది నిజమే. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నా ఇష్టంతోనే వారు నా మెళ్ళో తాళి కట్టారు. సీతమ్మ, మీరు నేను వద్దని చెప్తున్నా వినకుండా ఏవైనా చేశారో తర్వాత మీ ఇష్టం.